ఎమ్మిగనూరు పట్టణంలో జరుగుతున్న భూ కబ్జాలు, ఆక్రమణలపై మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ కర్నూలు జిల్లా కలెక్టర్ని కలిసి బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా వారి దృష్టికి తీసుకెళ్లారు. చట్టబద్ధంగా పట్టా పొందిన నిరుపేదలు, మహిళలు అన్యాయానికి గురవుతున్నారని, అన్ని అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ కబ్జాదారులు ఆగడాలతో బాధితులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు మున్సిపాలిటీ తరపున పూర్తి సహకారం అందిస్తామని, అక్రమ కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని కోరారు. నమస్తే సార్, మేము మిలిటరీ కాలనీలో 1993లో చేనేత మగ్గం వేసి ఫ్లాట్లు తీసుకున్నాం సార్. మాది ఆర్సెన్ 16, 17 ఫ్లాట్ నెంబర్ సార్ మాది. ఈ ఆగస్టు 4వ తారీఖు సార్ 25 అప్పుడు మేము బండలు పాతినాం సార్. చాలా కష్టపడి బండలు పాతుకున్నాము. అప్పుడు కబ్జాదారులు వచ్చి మా బండలన్నీ పీకేసినారు సార్. వాళ్ళు వచ్చేసి బసవరాజు, రామాంజనేయులు వచ్చి మా బండలన్నీ తొలగించడం జరిగింది సార్. శ్రీకాంత్ అనే అయ్యప్ప, మళ్ళా కుమార్ అనే వాళ్ళు వచ్చి మా బండలను దౌర్జన్యంగా తొలగించినారు సార్. 6 నెలలు అయింది సార్, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్, అయినా ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. మళ్ళీ ఇప్పుడు మన జనవరి 18వ తారీఖు మళ్ళీ బాగా చిన్న షెడ్ వేసుకోవాలని బండలు లాటినాం సార్. మళ్ళీ వీళ్ళు ఎవరు సార్, వెంకటేష్లు, అప్పుడు మాది స్థలం అని వచ్చి మా పైన దౌర్జన్యంగా బండలు, గొడవలు, గడ్డపారలు, శిలకలు తీసుకొచ్చి బండల్ని తొలగించడం కూడా జరిగింది సార్. మా పైన అక్రమంగా అస్సలకి కొట్టడం, చంపుతాం అన్నట్టు చేసినారు సార్ వాళ్ళంతా. మేము చాలా బీద కుటుంబం నుండి వచ్చినాం సార్. మా ఈ పరిస్థితిని గురించి రేణుకా మేడం కూడా మా ప్లేస్లో వచ్చి మమ్మల్ని ఆదుకుంటామని చెప్పినారు సార్. ఖచ్చితంగా మేడం గారు, కలెక్టర్ మేడం గారు న్యాయం చేసి చెప్పారు. ఈ విషయము మన మాజీ ఎంపీ గుట్ట రేణుకమ్మ గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఆమె ఖచ్చితంగా వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇప్పిస్తామని భరోసా వీళ్ళకి ఇచ్చినారు. అలాగే నిన్న లేదు మొన్న ముగ్గురం అనేటువంటి ఎస్సీ కాలనీ, బాబు జగజీవనరావు కాలనీలో ఆమెకు ఆల్రెడీ రెవెన్యూ ఆఫీస్ నుంచి పట్టా ఉంది. పట్టా పొంది ఆమె కొట్టం వేసుకొని జీవిస్తుంటే కూడా ఆమె మీద కూడా వాళ్ళ సామాజిక వర్గం వారే ఈమెకు ఎవరు లేరనే ఉద్దేశంతో కబ్జాకి నీ స్థలం నీది కాదు, ఫస్ట్ మీకు వెళ్ళిపో అని చెప్పి ఈమె దౌర్జన్యం చేశారు. ఈమె కూడా ముట్ట నీలకంఠపు గారిని ఆశ్రయించింది. ఆయన కూడా హామీ ఇచ్చారు. అదే విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారు వస్తే అదే మేము తెలియపరిచినాం. కాబట్టి ఇన్ని అడ్డంకులు వచ్చినా ఎవరైతే కబ్జాదారులకు గురైనారో ఖచ్చితంగా మేమందరము వైస్ చైర్మన్ కావచ్చు, అలాగే మన కౌన్సిలర్లు అందరూ ఉండి వీళ్ళకి న్యాయం చేస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం.